వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దేవుడిగా భావించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డికి దేవుడిగా దువ్వాడ శ్రీనివాస్ అంటారు. సో ఈ పంచాయతీ గతంలో కూడా అంటే ఏదైతే ఎన్నికల ముందు వెళ్ళింది, కొంతమంది పెద్దలను కూడా మీ దగ్గర పంపించి సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేశారు. సో మళ్ళీ ఇప్పుడు ఏమైనా వాళ్ళందరూ అందుబాటులోకి వస్తున్నారా? మళ్ళీ ఈ పంచాయతీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళింది అనుకోవచ్చా? సార్, గత 2 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సిట్టింగులు పెట్టారు. సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మహానుభావుడు మా కుటుంబం కోసం ఆఫ్టర్ ఆల్ ఆయన సిట్టింగ్ పెట్టి మాట్లాడడం అంటే చిన్న విషయం కాదు. ఆయనకు అన్నీ తెలుసు, పార్టీ అధిష్టానం అన్నీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు, టెక్కలి ప్రజలందరికీ తెలుసు. అన్నీ తెలిసిన తర్వాతే ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో నాకు 72,000 ఓట్లు వేశారు. అచ్చెన్నాయుడు అన్నాడు, నేను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా 70,000 ఓట్లు మెజార్టీ దాటి గెలుస్తాను అని అన్నాడు. ఆ పార్టీలో 10 రోజుల ముందు వచ్చిన వాళ్ళు కూడా 60,000, 70,000, 90,000తో గెలిచారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాత్రం నా మీద 30,000తో గెలిచాడు. ప్రజలు ఎవరికి మద్దతు ఉన్నట్టు? ఇన్ని విషయాలు తెలిసిన ప్రజలు ఎవరికి మద్దతు చేశారు? మళ్ళీ దువ్వాడవాణి తలకు భర్త రాఘవరావు అచ్చెన్నాయుడికి సపోర్ట్ చేశారు, తెలుగుదేశంకి మద్దతు పలిగారు. అయినప్పటికీ ప్రజలు నాకు ఇంత విస్తారంగా ఓట్లు వేసి, నువ్వు గొగ్గోలు పెడుతున్నా, దువ్వాడ శ్రీనికి ఓటు అయ్యొద్దని చెబుతున్నా నాకే వేసి ప్రత్యర్థికి 30,000తో ఆపారు. ఈ జిల్లాలోని చాలామందికి 40,000-50,000 వచ్చాయి. ఎందుకు అచ్చెన్నాయుడికి రాలేదు? ఆయనే 70,000 అన్నాడు కదా. మరి ప్రజలు నాకు 72,000 మంది మద్దతు పలికారు కదా. అందుకే ప్రజలే దేవుళ్ళు, ప్రజలే సర్వస్వం, ప్రజలు న్యాయ నిర్ణేతలు. వాళ్ళకి విషయాలు చెబితే వాస్తవాలన్నీ తెలుసుకుని వాళ్ళే మనల్ని ఎత్తగలరు, దించగలరు. కాబట్టి ఈ విషయాలన్నీ మీ ఛానల్ ద్వారా ప్రజలకే నేను నివేదిస్తున్నాను. నాలో మాటలన్నీ కూడా నేను గుండె విప్పి మనస్సాక్షితో నేను చెప్తున్నాను. ఇవన్నీ విన్న తర్వాత మళ్ళీ ప్రజల్లోకి పోతాను. నేను నా రాజకీయ జీవితం ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు నాకు పోరాటమే, ప్రజలతోనే ఉంటాను. ప్రజలే దీన్ని మార్చగలరు. రాముణ్ణి చేసింది ప్రజలే, రావణుణ్ణి చేసింది ప్రజలే, రావణ బ్రహ్మ అన్నది ప్రజలే. అంటే అందరినీ ఎలా చూడాలో, ఎలా గౌరవించాలో ప్రజలకు తెలుసు. నా సమస్యని ప్రజల ముందు పెట్టాను, వాళ్ళే దీన్ని పరిష్కరించి దీనికి ఒక మార్గం ఇస్తారు. నా నమ్మకం అది.